ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తన కార్యాలయంలో ప్రజా దర్బార్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ప్రజా సమస్యలపై వెంటనే సంబంధిత అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించి సమస్యలను వేగవంతంగా పరిష్కరించేలా ఆదేశించారు. గిద్దలూరు పట్టణం ఒకటోబాడ్ గణేష్ నగర్ చెందిన బాలమ్మ అనే మహిళ 1990 నుండి ₹100 పెన్షన్ తీసుకుంటుండగా 2023లో గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో తొలగించారని, గిద్దలూరు కమిషనర్ ఆఫ్ ఫీస్ జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగినా తనెవరూ పట్టించుకోలేదని, కన్నీటి పర్యంతమై తన సమస్యను అశోక్ రెడ్డి దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి అధికారులను ఫోన్ కాల్ ద్వారా సంప్రదించి ఆమెకు పెన్షన్ వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరెంట్ మన మార్కెట్ యార్డ్ ఎదురుగా మీ పేరు వెంకట సుబ్బయ్య అని అతను ఇల్లు కట్టుకున్నాడు. ఆ కరెంట్ తీగలు కొంచెం కిందికి పోతున్నాయంట. ఆ కండక్టర్ని టైట్గా లాగాల్సి ఉంటుందో చూడండి. ఇతని ఫోన్ నెంబరు ఇది నీకు అమ్మని ఇప్పుడు మెసేజ్ పెడతారు. వెంకట సుబ్బయ్య ఇతను మా ఆకవీడు వీరయ్య కొడుకు ముఖ్యుడు మాకు. ఓకే 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 చెప్పండి చెప్పండి రా రా ఉంటాను. తీసుకుంటున్నాను సార్. నేను 2023 జనవరి నుంచి తీసేసినారు సార్ నా పింఛను. అవును సార్. అప్పుడు ఆ రోజు నేను తిరిగి పోయి కనుక్కున్నామంటే నోటీస్ వచ్చింది సార్, మీకు పింఛన్ రాదు అన్నట్టు నోటీస్ పంపించారు. నోటీస్ పంపించి ఎందుకు రాదు ఏంటని కనుక్కోవడానికి వెళ్ళాను సార్. అలా రాంబాబు సార్ దగ్గరికి వెళ్ళాను, కమిషనర్ సార్ని కలిసి వచ్చాను, పంచాయతీ ఆఫీస్ కాడికి అందరు తిరిగి వచ్చాను సార్. తిరిగి వచ్చి చేస్తామన్నారు. ఇంకా ఏమీ ఇంకా పలకలేదు. ఆ కాడికి మళ్ళీ ఒంగోలుకు వెళ్ళాను సార్. నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను సార్. నేను వికలాంగ పెన్షన్ కంటే కొత్త రేషన్ కార్డు కావాలి. అవును సార్. కొత్త రేషన్ కార్డు లేదు, వికలాంగులకు పెన్షన్ నీకు రాదు. అర్థమైంది. రేషన్ కార్డు నీకు ఎందుకు లేదు? అమ్మ వాళ్ళు ఒక్కటే సార్ ఉండేది. మనకు అమ్మకి పెన్షన్ వస్తుందా? ఇది అతను ఏంటంటే పాపము అతను నడవలేడు, ఇతరుల సపోర్ట్తో ఉన్నాడు. అతనికి లోపల గడ్డలు వెన్నపూసలో లేచి నిస్సహాయ స్థితిలో చెవుడు అన్నీ ఉన్నాయండి. మీ దగ్గరికి దీనికి మనము సదరం కోసం పెట్టచ్చు కదండి మీ దగ్గర. ఇతను బెడ్రీడెన్ అండి. ఇతను అసలు మనిషి సపోర్ట్ లేదు, అసలు ఇతను ఎక్కడికి పోలేడు. అతను కొంచెం మీరు మీ దగ్గరకు వస్తారండి. ఆ గ్రీవెన్స్ ఎట్లా మీ దగ్గరకు వచ్చి ఫిజికల్గా చూసి సర్టిఫికేట్ ఇచ్చేస్తారా, లేకుంటే దానికైనా గ్రీవెన్స్ అప్పుడు సదరం అప్పుడు మీకు రిమ్స్లో ప్రత్యేకంగా మీరు చేయమంటారా, లేకుంటే ఇక్కడ లోకల్లోనే అప్లై చేస్తే వాళ్ళు అక్కడికి రిమ్స్